ఎప్పుడు సుఖానుభవాల నుంచి వైరాగ్యం కలగాలి అంటే ముందు పొందాలి. పొందకుండా ఎవడికి కలగదండి. కామిగాక మోక్షగామిగాడు అన్నాడు వేమన్న. కామి కానివాడు మోక్షగామిగాడు అని ఎందుకనంటే కోరికలు కొన్నేనా తీరకపోతే మోక్షం మీద వాంఛాల పుడుతుందండి. పెళ్లి చేసుకోవాలి, అన్ని తిప్పలు పడాలి, పిల్లల్ని కనాలి, అది ఏమిటో తెలియాలి, పిల్లలు ఏమిటో తెలియాలి, వాళ్ళ అవసరాలు తెలియాలి. ఇవన్నీ అయితే 10 ఏళ్ళు అయ్యేసరికి మోక్షం అప్రయత్నంగా వచ్చేస్తుంది ఆటోమేటిక్గా, వేరే ఎవడో చెప్పక్కర్లా. అందుకని బ్రహ్మచారికి అర్థం కాదు వేదాంతం, సన్యాసికి అర్థం కాదు. కానీ పెళ్ళై 10 ఏళ్ళు అయిన వాళ్ళకి మొత్తం టీకాతాత్పర్యాలతో సహా అర్థమైపోతుంది. 10 ఏళ్ళు అయితే చాలు. సీనియారిటీ అంటారు దీన్నే. పడిన కష్టాలు, కట్టిన బొప్పులు పరిశీలించుకుంటే అయ్యో బాబోయ్ వేదాంతం అంటే ఇదే కదా. ఏమి నువ్వు 100 గ్రంథాలు చదివినా అర్థం కాదండి. 10 ఏళ్ళే పెళ్ళైతే మొత్తం అర్థమవుతుంది. అందుకే హిందూ సంస్కృతిలో ఇటు బ్రహ్మచర్యాన్ని కానీ అటు సన్యాసాన్ని కానీ ప్రోత్సహించలేదు, గృహస్థ ధర్మాన్ని ప్రోత్సహించారు. మీరు గమనించండి, మన పురాణాలు కావ్యాలని గృహస్థుల్ని పొగుడుతాయి.